నమస్తే, నా పేరు బాపయ్య. భారతి టీవీకి స్వాగతం. పులివెందుల ఈ పేరు చెప్పగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇవే గుర్తొస్తాయి. కానీ నిన్న పులివెందుల పేరు చెప్పగానే గుర్తొచ్చింది మాత్రం విఐపి పాసులు. ఈ విఐపి పాస్ ఉన్నవారికే లోనికి ఎంట్రీ, లేని వారికి నో ఎంట్రీ అని చెప్పేసి ఒక బోర్డు పెట్టినట్టుగా అయింది పరిస్థితి. బోర్డు పెట్టలేదు కానీ పెట్టినట్టుగానే అయింది పరిస్థితి. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే చేదు అనుభవం ఎదురైంది. జగన్మోహన్ రెడ్డిని కలవాలి అంటే విఐపి పాస్ ఉండాల్సిందే అని చెప్పడంతో వాళ్ళు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. తమ అభిమాన నేతని కలవడానికి మునుపెన్నడూ లేని ఇటువంటి కొత్త రూల్స్ ఇప్పుడే ఎందుకు అని చెప్పేసి వాళ్ళలో ఒక ఆవేదనతో కూడిన అనుమానం వచ్చింది. కానీ దాని గురించి మాట్లాడాలన్నా లోపలికి వెళ్ళాలి కదా. దాని గురించి మాట్లాడడానికి లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారు? అక్కడున్న సెక్యూరిటీ తోటి వాగ్వాదానికి దిగుతారు. నిన్న అదే జరిగింది. అయితే ఆ ఫుటేజ్ని బయటకు రానివ్వరు కాబట్టి విషయం అంటే దానికి సంబంధించిన వీడియో బయట పడలేదు. కానీ ఆ విషయం మాత్రం లోపలే దాగిపోతుందా? వాడు బయటకు వచ్చి వాళ్ళ మనసులోని ఆవేదనని మొత్తం వాళ్ళ సహచరుల దగ్గర, పార్టీ మిగతా నాయకుల దగ్గర చెప్పుకుంటారు కాబట్టి అది కూడా బయటపడుతుంది, బయటపడింది కూడా. ఈ విషయం ప్రస్తుతం అంతటా, రాష్ట్రం అంతటా, రాజకీయం అంతటా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి విఐపి పాస్ పెడితే అంతలాగా మాట్లాడాలా అని మీకు అనిపించవచ్చు. ఎందుకని అంతలా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు అంటే కూడా నాణానికి రెండో వైపు అన్నట్టుగా ఇలాంటి పోకడలకి భిన్నమైనది, సర్వసాధారణమైనది రాజకీయాలలో ఉండాల్సిన పోకడ ఏంటి అంటే రాజకీయ నాయకుడు ఖచ్చితంగా ప్రజల్ని కలవాలి. ఎందుకంటే ఆ రాజకీయ నాయకుడు ప్రజల్లో నుంచే వచ్చాడు. లీడర్లు కార్యకర్తలు లేకపోతే లేరు అన్నమాట 100% నిజం. కాబట్టి ఎందుకని అంటే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా లీడర్ల ఎందుకంటే తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా కార్యకర్తల మధ్య నుంచి వచ్చిన నాయకుడే. కార్యకర్తలతో ఎప్పుడు కలిసిపోయి తిరిగే నాయకుడే. కేవలం తన తండ్రి మాత్రమే కాదు, తన తండ్రికి సహచర నాయకుడు అంటే రాజకీయ ప్రత్యర్థి అయి ఉండొచ్చు. ఇద్దరు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లే, ఫ్రెండ్సే. తన తండ్రికి స్నేహితుడైన చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడూ ప్రజల మధ్య తిరుగుతూనే ఉంటారు, ప్రజలతోనే ఉంటారు. అది ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా సరే ఆయనకి ప్రజల్లో ఉండటం అనేదే ముఖ్యం. 2024 ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఎప్పుడు సీఎంఓ ఆఫీస్కో లేకపోతే ఆయన ఇంటికి పరిమితం కాలేదు. ఆయన ఎప్పుడు బయటకు వస్తూనే ఉంటారు, ప్రజలతోటి కలుస్తూనే ఉంటారు, కార్యకర్తలతోటి కలుస్తూ ఉంటారు, అలాగే నాయకులతో కూడా కలుస్తూనే ఉంటారు. నాయకులకి ఎప్పుడు అపాయింట్మెంట్స్ ఇస్తూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న పెద్ద కంప్లైంట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పిన కంప్లైంట్ ఏంటంటే అతిపెద్ద కంప్లైంట్, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని, సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కలవలేకపోయాము, ఆయన అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టమైపోయేది అని చెప్పేసి వాళ్ళు చెప్పిన కంప్లైంట్. కానీ చంద్రబాబు నాయుడు కంప్లీట్ డిఫరెంట్. ఎప్పుడు నేతలకి అందుబాటులో ఉండే మనిషి, అలాగే ఆయన కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండే మనిషి, వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుంటూ వాటిని పరిగణలోకి తీసుకుంటూ కొన్నిటిని ఏవైతే అవసరం ఉంటాయో వాటిని అమలు పరిచిన మనిషి. ఇదే సేమ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా. అందుకే ఆయన సీఎం అయిన తర్వాత కూడా మళ్ళా రెండవసారి కూడా సీఎం అయ్యారు. ఆయన సీఎంగా ఉన్న టైంలో కూడా సీఎంఓ ఆఫీస్కి ఎవరైనా కలవడానికి వస్తే కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి, అంటే ఫ్రీ టైం కొంత గ్యాప్ ఏదైనా ఉంది, టైం గ్యాప్ ఏదైనా ఉంది అంటే ఆయనకి బయటకు వెళ్ళే టైంలో కూడా చిన్న గ్యాప్ ఉన్నా సరే కారు ఎక్కబోతూ కూడా పలకరించిన సందర్భాలు, ప్రజల్ని లేకపోతే కార్యకర్తలు అక్కడికి వచ్చిన వాళ్ళని పలకరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ డిఫరెంట్. ఆయన సీఎం అయిపోయిన తర్వాత 2019లో ఆయన సీఎం అయిన తర్వాత అసలు ఎవరినీ లోపలికి అలౌ చేయలేదు. అక్కడ మొత్తం అంతా కూడా పెద్ద ఫెన్సింగ్, ఆ ప్యాలెస్ ఏదైతే తాడేపల్లిలో ఆయన హౌస్ ఉందో అది ప్యాలెస్ లాగా ఉంటుంది, చాలా పెద్దదనే అంటారు. సో లోపల ఎలా ఉంది అనేది నరమానవుడికి, అంటే సామాన్య నరమానవుడికి ఎవరికీ తెలియదు. లోపల నుంచి వీడియోస్ ఏవి బయటికి రానివ్వరు, లోపలికి కెమెరాస్ ఎలా ఉండవు. సో లోపల ఎలా ఉంటుంది, ఆ ఇల్లు ఎలా ఉంటుందని చూడాలనుకునే వాళ్ళకి ఎవరికి అసలు దాని గురించి కంప్లీట్గా ఏం తెలియదు అని చెప్పాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్ళేటప్పుడు కూడా పరదాలు కట్టుకుని వెళ్ళడం, పరదాల మధ్య నుంచి మళ్ళీ రావటం, ఆయన ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినా సరే ముందు రోజే ఆ రూట్ మ్యాప్ అంతా కూడా
అధికారులకు ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ వాళ్ళంతా కూడా అదంతా ఫెన్సింగ్ పెట్టేసేయటం, జనాల్ని ఎవరిని ఆయన దగ్గర దరిదాపులకు కూడా రానివ్వకపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అయితే ఎన్నికల తర్వాత 2024 ఎన్నికల తర్వాత ఆయన ఓడిపోయారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఓడిపోయింది, అధికారం కోల్పోయింది, కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కానీ అప్పటికైనా జగన్ తన వైఖరి మార్చుకుంటారా, ప్రజలతో కలుస్తారా, నాయకులకి అపాయింట్మెంట్లు ఇస్తారా అని చాలా మంది ఎదురు చూశారు. కానీ అప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డిలో ఎటువంటి మార్పు రాలేదు అని చెప్పడానికి, అంటే ఈ ఓటమి కూడా తనలో ఎటువంటి మార్పు తీసుకురాలేదు అని చెప్పడానికి ఈ విఐపి పాసులే పెద్ద నిదర్శనం అని చెప్పాలి. సో నిన్న జరిగిన ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేశారట నాయకుల మీద. అంటే కలిసిన కొద్దిమంది నాయకులు, ఏవైతే కడప జిల్లాకి సంబంధించిన నేతలు, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలకి సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళలో తాజా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అలాగే మాజీ మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళందరి దగ్గర కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారట. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏంటి, ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాము, మీరు బహిరంగంగా పోరాటం చేయాలి కదా అని చెప్పేసి మాట్లాడారట. అయితే ఈ బహిరంగ పోరాటము అనే పదం ఎందుకు వాడారు, అసలు బహిరంగ పోరాటం ఎలా చెయ్యాలి, ఎన్నికల్లో బహిరంగ పోరాటం చేయడం ఏంటి జగనన్న చెప్పండి అని చెప్పేసి ఒక్క ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఒక్క మాజీ ఎమ్మెల్యే కానీ, ఒక మాజీ మంత్రి కానీ ఎవ్వరూ అడిగిన పాపాన పోలేదట. మొత్తం అంతా కూడా సైలెంట్. ఆయన చాలా అసంతృప్తి వ్యక్తం చేసినా, అసహనాన్ని వ్యక్తం చేసినా, చాలా ముభావంగా ఉన్నా, సార్ ఇది ఏంటి, ఇది ఎలా చేయాలి అని ఎవరూ కూడా ఒక్కళ్ళు కూడా అడిగిన సందర్భం లేదు, అడిగిన పాపాన పోలేదట. మొత్తానికి ఆయన అసంతృప్తిగానే బెంగుళూరుకి వెళ్ళిపోయారు అని మాత్రం తెలుస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఏ విషయంలో, నాయకుడు అనేవాడు కార్యకర్తలని, ప్రజల్ని కలవాలా లేదా, నాయకుడు కార్యకర్తల్ని, ప్రజల్ని కలవడం అవసరం లేదంటారా? ఈ అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి.